అందరికీ నమస్కారం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈనాటి కోటి దీపోత్సవం అణువణువు కూడా పరమాద్భుతమనే చెప్పాలి. ఈ కైలాస ప్రాంగణం నేడు సాక్షాత్తు శ్రీరామరాజ్యంగా కనువిందు చేయబోతోంది. అంతేకాదు యాదాద్రి లక్ష్మీ నృసింహుడు మనకు సాక్షాత్కరించబోతున్నారు. ఇంతటి పరమ పావనమైనటువంటి రోజున ఈనాటి కళ్యాణ క్రతువులకు వేయించేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ ఇలకైలాసంలో ఒకవైపు భద్రాద్రి సీతారాములు, మరోవైపు యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుల పరిణయోత్సవ శోభను తిలకించబోతున్న శుభవేళ. మరోవైపు కొండగట్టు అంజన్న కూడా వేంచేశారు. ఇంతటి అపూర్వ కార్యక్రమాల్లో భాగంగా భక్తులను అనుగ్రహించేందుకు తొలి కార్తీక దీపాన్ని వెలిగించేందుకు ఉడిపి పెజావర్ మఠం పీఠాధీశ్వరులు శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి వారితో పాటు కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారు కూడా వేంచేయనున్నారు. అలాగే కార్తీక మాస వైభవంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నోరి నారాయణమూర్తి గారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. ఇంతటి అపూర్వ కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా హైదరాబాద్ జగద్గిరిగుట్ట నుంచి విచ్చేసినటువంటి శ్రీ మహాయోగిని మాతా మాణికేశ్వరి వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. పంచాననతనోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన విత్తయే సచ్చిదానందరూపాయ శివాయ బ్రహ్మణే నమః. యామాహుః సర్వలోకానాం ప్రకృతిం శాస్త్రపారకాః తాం ధర్మచారిణీం శంభోః ప్రణమామి పరాం శివాం. హంసాభ్యాం పరివృత్తపత్రకమలైర్ దివ్యైర్జగత్కారణం విశ్వాధారమనంతదేహనిలయం స్వచ్ఛందమన్విచ్ఛయా తత్తద్యోగతయో స్వసిద్ధకరణం భాతి ప్రదీపాం కురం ప్రత్యక్షాక్షర విగ్రహం గురుపదం దివ్యం భజే శాశ్వతం. ఓం వృషభం మాం సమానానాం సపత్నానాం విశాసహిం అంతారం శత్రూణాం కృతే విరాజం గోపతిం గవాం. అహమస్మి సపత్నేంద్ర ఇవారిష్టో అక్షతః అధ సపత్నా మే పదోరిమే సర్వే అభిష్ఠితాః
अत्रैव वोऽपि नह्याम्युभे आर्त्नी इवर्जया वाचस्पते निषेधेमान्यता मदधरं वदान् अभिभूरहमागमं विश्वकर्मेण धाम्ना आवश्चित्तमावो व्रतमावोऽहं समितिं ददे योगक्षेमं व आदायाहं भूयासमुत्तमाम् आवो मूर्धानमक्रमीम् अधस्पदान्व उद्वदत मण्डूकान् इवोदकान् मण्डूका उदकादिवा वेदपादाय विद्महे तीक्ष्णशृङ्गाय धीमहि तन्नो वृषभः प्रचोदयात् व्योम्य वृषभो न युग्मो घना घनः शोभनश्चरशनीनाम् सङ्क्रन्दनो निमिष एकवीरशतकं सेना अजयत्साकमिन्द्रः सङ्क्रन्दनेन निमिषेण जुष्णुना युत्कारेण दुष्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सहध्वं युधो नरैषु हस्तेन वृष्णा सहिषु हस्तैस्य निषङ्गिभिर्वशे सग्स्रष्टा स युध इन्द्रो गणेन सगं सृष्टजित्सोमपाबाहुशर्ध्यो ऊर्ध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिधीयारतेन रक्षो हामित्रागम् अपवादमानः प्रभञ्जन् सेना प्रवृणो युधा जयन्नस्माकमेद्य विदारथानाम् गोत्रभिदं गोविदं वज्रबाहुं जयन्तमज्म प्रमृणन्तमोजसा सजातानुवीरयद्वं सगं सखायोऽनुसगं बलविज्ञायस्थविरप्रवीरः सहस्वान्वाजी सहमान उग्रः अभिवीरोऽभिसत्त्वा सहोजा चैत्रमिन्द्ररथमातिष्ठगोवितो अभिगोत्राणि सहसा गायमानो धायो वीरः शतमन्युरिन्द्रः दुष्यवणः पृतनाषाढयुध्योऽस्माकं सेना अवतु प्रयुत्सु इन्द्रासां नेता बृहस्पतिर्दक्षिणा यज्ञपुर एतु सोमः देवसेनानामभिभञ्जतीनां जयन्तीनामरुतो यन्त्वग्रे इन्द्रस्य वरुणस्य राज्ञ आदित्यानां मरुतागुं शर्द उग्रम् महामनसां भुवनस्य वानां गोषो देवानां जयतामुदस्तात् अस्माकमिन्द्रस्वमृतेषु ध्वजेष्वस्माकन्या इषवस्ता जयन्तु अस्माकं वीरा उत्तरे भवन्त्वस्मान् देवा अवता हवेषु उद्धर्षयमघवन्नायुधान्युत्सत्त्वनां मामकानां महागुंसे उद्वृत्रहन्वाजिनां वाजिना न्युद्रतानां मे तु घोषः ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ स्वस्ति. మరి కాసేపట్లోనే సీతారాములు లక్ష్మీ నరసింహుల పరిణయోత్సవం జరగనున్న ఈ శుభవేళ ఈ కైలాస ప్రాంగణాన్ని వేద మంత్రాలతో ప్రతిధ్వనింపచేసినటువంటి హైదరాబాద్ జగద్గిరిగుట్ట నుంచి విచ్చేసిన
శ్రీ మహాయోగిని మాతా మాణికేశ్వరి వేద పాఠశాల వేద విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.